హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి చింతపండు పులిహోర చేస్తున్నానండి. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుందో ఏమో చూడాలన్నమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా అంటే ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట. వేసుకొని అందులో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇంకా అలాగే పుట్నాలు వేసుకొని బాగా కలుపుకున్నానండి. ఉంటే మీ దగ్గర మినపప్పు కూడా వేసుకోవచ్చు. నేను మినపప్పు వేసుకోలేదన్నమాట. వేసుకున్న తర్వాత వాటిని లైట్గా ఫ్రై అయిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి అలాగే ఎండుమిరపకాయలు వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా కలుపుకొని లైట్గా అయితే ఫ్రై అవ్వాలన్నమాట. మరీ ఎక్కువగా ఫ్రై అయిపోతే మాడిపోతుంది, టేస్ట్ అనేది అంత బాగా రాదు. ఇంకా మీ దగ్గర ఉంటే కనుక ఇంగువ కూడా వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందంట. నేనైతే ఇంగువ లేదని ఇంగువ మానేసానండి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే నానబెట్టుకొని గుజ్జు తీసి ఉంచుకున్నాను అనమాట. ఇంకా అది కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని దగ్గరకైతే ఉడికించుకుంటున్నాను అనమాట. ఉడికించుకుంటూనే కొద్దిగా సాల్ట్ అంటే మన రైస్కి తగ్గట్టుగా సాల్ట్ అలాగే ఇంకా పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, ఇంకా చింతపండు పులుపు ఇవన్నీ కలిపి దగ్గరకైతే అయిపోతుంది. చాలా గ్రేవీలా అయితే తయారైంది కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని నేనైతే ఒక హాఫ్ కేజీ అయితే రైస్ తీసుకున్నానండి. రైస్ అయితే ముందుగానే కుక్ చేసుకొని పొడిపొల్లాడుతూ ఉంటుందని ఆరబెట్టుకొని ఉంచుకున్నాను అనమాట. తర్వాత ఇప్పుడు ఈ చింతపండు మిశ్రమాన్ని అంతా కూడా అందులో కలిపేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, నేను పసుపు అయితే తక్కువగానే వేసానండి. నాకు పసుపు ఎక్కువగా ఉంటే అసలు ఇష్టం ఉండదు అనమాట. నాకు లైట్గా ఉంటేనే ఇష్టము. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. మధ్యన లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయట్లేదండి, చాలామంది అడుగుతున్నారు. ఏం లేదండి, కొద్దిగా హెల్త్ అనేది బాగోట్లేదు, అందుకని చెప్పేసి ఇంకా వీడియోస్ తీయడం కుదరటం లేదనమాట. ఇంకా ఈసారి నుంచి వీడియోస్ తీయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను, ఏమనుకోకండి దయచేసి. ఇంకా లైవ్ కూడా పెడుతూ ఉంటాను. లైవ్ చేయడం కూడా మానేశాను ఈ మధ్యన. ఇంకా అందులోని మా జిల్లాకి మెంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉంది కదండి, అందుకని చెప్పేసి ఇంకా పవర్ కూడా ఉండట్లేదు అనమాట వీడియోస్ చేయడానికి. ఇదేంటి నేను చేసిన చింతపండు పులిహోర. నచ్చితే లైక్ చేయండి. బాయ్.